పిల్లలకు ఎటువంటి ఆహారం ఇస్తే మంచిది? సాధారణంగా చదువుల్లో పడి ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీనివల్ల ఎదుగుదల సరిగా లేకపోవడమే కాక, వారు తీసుకునే ఆహారాన్ని బట్టి బరువు పెరగడం లేదా తగ్గడం, నీరసం, విటమిన్ల లోపం లాంటి పలు రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. రోజూ గుడ్లు, పాలు, పెరుగు, అన్ని రకాల పప్పులు, కంది, పెసర, శనగ మొదలైనవి ఇచ్చినట్లయితే వారి ప్రోటీన్ అవసరాలకు సరిపోతుంది. మాంసాహారం తినేవారైతే చికెన్, చేప, మటన్ మొదలైనవి నూనె తక్కువ వేసి వండి పెట్టవచ్చు. పై ఆహారంలోని ప్రోటీన్లతో పాటు కాల్షియం, ఇనుము అవసరం. విటమిన్లు, ఖనిజాల కోసం తాజా పండ్లు, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. కేవలం అన్నం, రొట్టెలు మాత్రమే ఎక్కువగా పెట్టడం కాకుండా వాటితో పాటు కూర, పప్పు అధికంగా తినడానికి ప్రోత్సహించాలి. చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, శీతల పానీయాలు మొదలైనవి పెద్దలకు చేసినట్టే పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి వీటి బదులుగా పండ్లు, మొలకెత్తిన గింజలు, బఠానీలు, శనగలు, మరమరాలు, మొక్కజొన్న పేలాలు, ఇంట్లో తయారు చేసిన రొట్టెలు, శాండ్విచ్లు మొదలైన వాటిని అల్పాహారంగా ఇస్తే మంచిది. బాదం, ఆక్రోట్ లాంటి గింజల్లో ఉండే ఆవశ్యక ఫ్యాటీ యాసిడ్లు మెదడు చురుగ్గా ఉండడానికి ఉపయోగపడతాయి. సరైన ఆహారంతో పాటు సరైన శారీరక శ్రమ లేదా వ్యాయామం కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రాత్రి కనీసం 7-8 గంటలు నిద్రపోయేలా చూడాలి.